హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీకు BOID అనే నంబర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ BOID నంబర్ అంటే ఏంటి అసలు, అలాగే మనం ఈ BOIDని ఎక్కడ ఏంజల్ వన్ యాప్లో మనం ఎక్కడ కనుక్కోవచ్చు, తర్వాత ఈ BOID అనేది ఎప్పుడెప్పుడు మనకి అవసరం పడవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనము డీటెయిల్గా తెలుసుకుందాము. సో ముందుగా BOID అంటే బెనిఫిషియరీ ఓనర్ ఐడెంటిఫికేషన్. సో ఈ BOID ఒక 16 డిజిట్ నంబర్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారో మీకు ఈ 16 డిజిట్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఒకటి అసైన్ అవుతుంది. సో మీ డీమ్యాట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ నంబర్ ద్వారానే అవుతాయి అన్నమాట. దీన్నే మనము డీమ్యాట్ ఐడి అని కూడా అనొచ్చు, లేదా డీమ్యాట్ నంబర్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డీమ్యాట్ నంబర్ కానీ ఈ BOID కానీ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాము. ఈ BOID తెలుసుకోవడానికి ఏదైతే ఇక్కడ మీ ప్రొఫైల్ అనే ఉంటుంది కదా టాప్ రైట్లో, సో దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ ఓపెన్ అవ్వగానే మనకి చూస్తే కనుక ఇక్కడ పేరు కనిపిస్తుంది, ఆ కింద క్లయింట్ ఐడి అని కూడా ఉంది. సో ఈ క్లయింట్ ఐడి అండ్ BOID రెండు డిఫరెంట్. క్లయింట్ ఐడి అంటే కనుక ఏంజల్ వన్తో మీరు అకౌంట్ ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళు మీకు ఇచ్చే ఐడి క్లయింట్ ఐడి. బట్ ఈ BOID అనేది ఏదైతే ఉందో అది మనకి CDSL వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఇస్తారు కాబట్టి అది డిఫరెంట్. సో ఆ BOID అనేది మనము ఇప్పుడు ఎక్కడ చూడొచ్చు అంటే ఏదైతే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా డీమ్యాట్ డీటెయిల్స్ అనేసి, దాని మీద క్లిక్ చేయండి. సో డీమ్యాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి వస్తుంది. సో ఈ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్లోనే కింద డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఆర్ BOID అనేసి కూడా మీరు చూడొచ్చు. సో ఇందాక చెప్పిన విధంగా ఇది ఒక 16 డిజిట్ నంబర్ ఉంటుంది. సో ఈ 16 డిజిట్ నంబర్లో ఫస్ట్ 8 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, సో 12033203 అనేది ఇది ఏంజల్ వన్ వాళ్ళ DPID. సో DPID అంటే కనుక ఈ పర్టికులర్ కేసులో అయితే ఇది ఏంజల్ వన్ వాళ్ళు మన డిపాజిటరీ పార్టిసిపెంట్ కాబట్టి ఇక్కడ చూసారు కదా డిపాజిటరీ పార్టిసిపెంట్ ఏంజల్ వన్ లిమిటెడ్. సో వాళ్ళ ఐడి ఇది 12033203 అనేది. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే 8 డిజిట్స్ ఉంటాయో అది మీ యూనిక్ నంబర్ ఉంటుంది. సో ఈ మొత్తం ఈ DPID ప్లస్ మీ యూనిక్ నంబర్ని కలిపి మనము డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఆర్ BOID అంటాము. ఒకవేళ కనుక మీరు ఈ BOIDని కాపీ చేయాలంటే కనుక ఇక్కడ ఏదైతే ఈ కాపీ బటన్ ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు కాపీ కూడా చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక కాపీ టు క్లిప్ బోర్డ్ అనేసి వచ్చింది. సో అది మీరు ఎక్కడైనా కనుక పేస్ట్ చేసి మీకు అవసరమైనప్పుడు అది వాడుకోవచ్చు. ఈ BOID అనేది మీకు టీపిన్ వెరిఫికేషన్ టైంలో అవసరం ఉంటుంది. సో టీపిన్ వెరిఫై చేయాలంటే కనుక మీరు ఒకవేళ ఆ టీపిన్ మీరు మర్చిపోయినా లేదా దాన్ని రీసెట్ చేయాలనుకున్నప్పుడు కూడా మీకు ఈ BOID అవసరం ఉంటుంది. అండ్ టీపిన్ మనకి ఎప్పుడు అవసరం ఉంటుందంటే యూజువల్గా మీరు డెలివరీలో ఉన్న షేర్స్ని అమ్మాలనుకున్నప్పుడు మీరు టీపిన్ ద్వారా వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా IPOలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు IPOకి అప్లై చేసినప్పుడు కూడా మీకు ఈ డీమ్యాట్ అకౌంట్ నెంబర్ ఆర్ BOID అనేది మీకు అవసరం పడుతుంది. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ మనము ఈ డీమ్యాట్ అకౌంట్ నెంబర్ ఆర్ BOID అనేది మనము చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.